ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సందర్భంలో మన ఆత్మీయ జీవితానికి అవసరమైన పరలోకానికి మనల్ని చేరువ చేయుటలో ఉపయోగపడే భక్తి సంబంధమైన ఒక మంచి అంశమును మనం నేర్చుకోబోయేటువంటి అంశము పశ్చాత్తాపమే పరమాత్మునికి ఇష్టమా. ప్రియమైన దేవుని వాళ్ళారా, పశ్చాత్తాపము అనగా చేసిన తప్పును ఒప్పుకోవడం. ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుంటారో అలాంటి వారే పరమాత్ముడైనటువంటి దేవునికి ఇష్టలవుతారా. ప్రియమైన దేవుని వాళ్ళారా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుష్యులు ఆదాము నుంచి మొదలుకుంటే ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన వారందరూ కూడా ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా తప్పు చేసిన వారే. ఇక అలా తప్పు చేసిన వారి జీవితాలను గురించి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు కొందరు చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకునేవారు కనబడతారు. మరికొందరు ఒప్పుకోకపోగా తన్ని కప్పుకునే ప్రయత్నం చేసేవారు కనబడతారు. ఇక అందులో వాదించుకోవడానికి సిద్ధపడిపోవడం, లేదు అనంటే సమర్థించుకోవడం అనేది కూడా చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఇలాంటి మనస్సు కలిగిన వారు పూర్వపు చరిత్రలో మనకి ఎవరైనా కనబడతారా అన్నప్పుడు అందులో మనకు ప్రాముఖ్యంగా కనబడే వాళ్ళలో మొట్టమొదటి జంట అయినటువంటి అవ్వ ఆదాములు. వారి జీవితాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకోవడం, ఆ తర్వాత నేను నా కొరకు కావాలనుకున్నటువంటి పిల్లలు నివసించడానికి అనుకూలమైనటువంటి భూమిని చేయాలని, ప్రకృతిని చేయాలని, దాంట్లో సమస్తమును వారి కొరకు సిద్ధపరచాలని దేవుడు 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి 6వ దినపు చివరిలో ఆదాముకు జన్మనిచ్చినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత దేవుడు ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు, ఆయనకు సాటి అయిన సహకారి కావాలి అని ఆలోచించి అవను చేశాడు. ఇక వారి ఇరువురిని జతపరిచి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారితో దేవుడు చెప్పినటువంటి మాట మనందరికీ బాగా తెలిసినటువంటి మాట ఏంటన్నప్పుడు, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల యొక్క ఫలములను మీరు నిరభ్యంతరంగా తినండి, ఒక్క చెట్టు ఫలములు మాత్రమే తినొద్దన్నాడు. వాస్తవానికి ఈ మాట ముందుగా ఆదాముకు చెప్పాడు, అవ్వ రాకముందే. ఏమండి, ఈ మాట చెప్పినప్పుడు వారు ఎలా ఉండాలి చెప్పండి. అసలైతే దేవుడు ఎంత మంచిగా ఆలోచించాడంటే, ఏదైనా తోటలో ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి కదా, ఎన్నో పండ్లు మీకు అందుబాటులో ఉంటున్నాయి కదా, అన్నీ తినండి, ఒక్కటి మాత్రమే తినకండి. ఏమండి, అన్నీ తిని ఒక్కటి తినకుండా ఉండడం కష్టం అంటారా, లేదంటే ఎప్పుడు ఒక్కటే తింటూ అన్నీ తినకుండా ఉండడం కష్టం అంటారా? ఒక్కసారి చెప్పండి. అన్నీ తిని ఒక్కటి తినకుండా ఉండడం పెద్ద కష్టం కాదు, కానీ ఒక్కటే తింటూ అన్నీ తినకుండా ఉండడం కష్టం. అంతే కదా. మనం కూడా ఎలాంటి వాళ్ళం చెప్పండి. మనం కూడా రోజు ఒకే రకమైన వంట తినాలనుకుంటామా? ఒకే రకమైనటువంటి ఐటెంను ప్రతిరోజు తినడం ఇష్టపడతామా? మనం లేదు. మనం కూడా టిఫిన్ దగ్గర నుంచి మొదలుకుంటే రాత్రి భోజనం వరకైనా కానీ, మధ్యలో తినేటువంటి ఫ్రూట్స్లో కానీ, లేదంటే స్నాక్స్లో కానీ ప్రతిరోజు ఒక డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటాం మనం. అవునా? ఉదయం ఈరోజు ఉప్మా తిన్నాం అనుకోండి, రేపు మరలా ఉప్మా తింటామా? లేదు. రేపు పులిహోర అంటాము, లేదంటే దోశ అంటాము, లేదంటే ఇడ్లీ అంటాం, ఎన్ని రకాలు అని. తినేటువంటి ఫ్రూట్స్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన ఫ్రూట్ను మనం తినడానికి ఇష్టపడతాం. ఎందుకు అన్నప్పుడు మనిషి ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తినడానికి ఇష్టపడ్డు. ఆ విషయం మనిషికి జన్మనిచ్చిన దేవుడికి తెలియదు అన్నప్పుడు తెలుసు. అందుకే దేవుడు ఆ రోజు ఏం చెప్పాడంటే, అన్నీ తినండి కానీ ఒక్కటి మాత్రమే మీరు
తినొద్దు అన్నాడు. ఏమండి ఆ మాట చెప్పినప్పుడు ఎంత సంతోషపడాలి. హవ్వ ఆదములు ఇరువురు కూడా సంతోషపడిపోయి, దేవా మీకు వందనాలు, ఇంత చేశారు మా కోసం, చేసి అన్నిటినీ తినమంటున్నారు, అంత అనుభవించమంటున్నారు, ఒక్కటి కదా తినొద్దు అంటున్నారు, కాబట్టి ఆ ఒక్కటి మేము తినకుండా ఉంటాము అని వారు ఒకవేళ ఆ సమయంలో అలా ఉన్నట్లయితే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని వీరి గురించి మాట్లాడుకొని నేర్చుకునే అవసరత మనకు వచ్చేదే కాదు. ఏమండి ఆ రోజు వారు ఆ మాట వినలేదు. ఏం చేశారు అన్నప్పుడు దేవుడు ఏ చెట్టు పండ్లైతే తినొద్దని చెప్పాడో అవే తిన్నారు. తిన్న తర్వాత అండి వారిరువురు కూడానండి ఆ తిన్న తర్వాత వాళ్ళకి విషయం అర్థమైపోయింది, మేము తప్పు చేసామని. ప్రతిరోజు చల్లపూట దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు కదా. అదేవిధంగా ఆ రోజు కూడా వచ్చాడు దేవుడు. వచ్చి పిలిచాడు ఆదాము అని. పిలిచినప్పుడు ఆదాము ఎక్కడున్నాడు, ఆదాము ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి, మనకు అక్కడ కనబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. ఏమండి దేవుడు వచ్చాడు, చూశాడు, చూడగానే ఎక్కడున్నారు ఆదాము అనగానే మేము దిగంబరులుగా ఉన్నాము అందుకే దాచుకుని ఉన్నా అని వాళ్ళు చెప్పడం, దానికి దేవుడు బాధపడి అసలు ఎవరు చెప్పారు మీకు మీరు దిగంబరులని అని అడిగినప్పుడు ఏమండి ఆ విషయం అర్థమైపోయింది దేవుడికి. నేను తినకూడదని చెప్పిన పనులు మీరు తిన్నారా అని. ఏమండి ఎప్పుడైతే ఆ ప్రశ్న నేరుగా దేవుడు అడిగాడో ఆ ప్రశ్నకి సమాధానం కూడా వాళ్ళు ఎలా చెప్పాలి చెప్పండి? నేరుగానే చెప్పాలి, అంటే స్ట్రైట్గా చెప్పాలి. మీరు తిన్నారా అని అడిగాడు దేవుడు, అప్పుడు ఏం చెప్పాలి? తిన్నాము, తినకపోతే తినలేదు అని చెప్పాలి. అంతే కదండి. ఇప్పుడు మనం కూడా ఏదైనా ప్రశ్న అడిగామనుకోండి ఎవరినైనా, సమాధానం ఎలా ఉండాలని మనం కోరుకుంటాం చెప్పండి? అడిగిన దానికి ఏమండి సూటిగా చెప్పాలి అని మనం కోరుకుంటాం. అందుకే కదండి ఒక మాట అంటూనే ఎలా ఉండాలంటే ఆ సూటిగా సుత్తి లేకుండా విషయం చెప్పాలని మాట్లాడుతూ ఉంటారు, స్ట్రైట్గా చెప్పాలంటారు. ఇక్కడ దేవుడు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా వారి నుంచి ఎలా రావాలి అన్నప్పుడు, నీవు తిన్నావా అంటే తింటే తిన్నాను, లేదంటే తినలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కాకుండా మూడో సమాధానం చెప్తున్నా చూడండి. అక్కడ ఏం చెప్తున్నా చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ ఆ ఫలవృక్షములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననేను. ఏమండి ఆదాముని అడిగిన ప్రశ్న ఏంటి, ఆదాము చెప్తున్న సమాధానం ఏంటి చూడండి. దేవా నేను తిన్నాననే విషయం పక్కన పెడదాం, కానీ అసలు తినడానికి కారణం ఏంటంటే నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ ఉంది చూసారా, ఆ స్త్రీ నాకు ఇవ్వడాన్ని బట్టి నేను తిన్నాను అన్నాడండి. అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటవ్వా ఎందుకు నువ్వు పండ్లు కోసావు అని అడిగితే ఆవిడేం చెప్తుందంటే కిందకి వెళ్ళేటప్పటికి, ఇదిగో సర్పము నన్ను మోసం చేసింది, అసలు సర్పమే ఒకవేళ నువ్వు చేసి ఉండకపోతే అది నన్ను మోసం చేసేదే కాదు కదా అని సర్పం మీద పెట్టేసింది. ఏమండి ఇక్కడ ఆదామైనా కానీ అవ్వ అయినా కానీ ఇరువురు కూడా చేసిన తప్పుని ఒప్పుకోకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం వారు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి ఒప్పుకోవడం పక్కన పెట్టి సమర్థించేసుకుంటున్నారు, మా తప్పేమీ లేదు అన్నట్లుగా. ఏమండి వీరిరువురు ఇలా ఉన్నారు కదా, మరి ఇద్దరు కూడా చేసిన తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకునేవారైనప్పుడు వీరి గర్భాన్ని నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పండి? ఎలాంటి వాళ్ళు వస్తారు? వీరికి తగ్గట్టుగానే ఉంటారు, అవునా కదా చెప్పండి? ఏమండి మీరు భూమిలో ఒక గింజ నాటారు అనుకోండి, ఏ చెట్టు వస్తుంది చెప్పండి? ఏ గింజ నాటుతారో అదే చెట్టు వస్తుంది, అంతే కదా? అలాగే ఏ చెట్టు మనకు కనబడుతుందో దాని నుంచి ఫలాలు కూడా దానికి ఆ చెట్టుకు తగ్గిన ఫలాలే మనకు వస్తాయి. అలాగే అలా కాకుండా మీరు గింజ ఒకటి నాటారు అనుకోండి, చెట్టు ఒకటి మొలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అని అనుమానం వస్తుంది, నేను నాటింది ఒకటైతే వచ్చింది మరొకటి ఏంటని. అని మనం మామిడి చెట్టు అయితే దానికి మామిడికాయలు రావాలి కదా, ఇదేంటి వేరే కాయలు వచ్చేసని అక్కడ అనుమానం వస్తుంది.
అంటే ఏ గింజ నాటుతామో అదే చెట్టు వస్తుంది. ఏ చెట్టు అయితే ఉంటుందో దానికి అవే ఫలాలు ఎలాగైతే వస్తాయో, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైతే వారి పిల్లలు కూడా అలాగే ఉంటారు. చాలామంది అండి పిల్లల గురించి మాట్లాడితే ఏమంటారంటే, ఏమండి అసలు మా వాడు అసలు నా మాట వినట్లేదండి, చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడండి, మొరటిగా ఉంటున్నాడండి అని చెబుతూ ఉంటారు. అలా చెప్పినప్పుడు నేనైతే వెంటనే ఏం చూస్తానన్నప్పుడు తల్లిదండ్రులే చూస్తాను. ఎందుకు? మీ నుంచి వచ్చిందే కదా ఈ ఫలం. ఎలా ఉంటుంది మరి? మీలాగే ఉంటుంది. అంటే ఈ ప్రశ్న ఎవరైనా అడిగే ముందు ఏం చేయాలన్నప్పుడు, మా వాడు ఇలాగ ఉంటున్నాడంటే చిన్నప్పుడు మేబీ నేను ఇలాగే ఉన్నానేమో అని ప్రశ్న వేసుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో వారి నుంచి వచ్చిన పిల్లలు కూడా అలాగే ఉంటారండి. ఇక్కడ అవ్వాదాము నుంచి వచ్చిన వారు ఎలా ఉన్నారన్నప్పుడు అండి, మొట్టమొదటి గర్భఫలం కయ్యను ఎలా ఉన్నాడు అన్నప్పుడు అండి, అంటే దారుణమైనటువంటి హంతకుడుగా ఉన్నాడు. ఏం చేశాడు అన్నప్పుడు తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడండి దారుణంగా కయ్యను. ఏమండి అతను పుట్టినప్పుడేమో అవ్వ అప్పటికి కొంచెం మారు మనసు పొందుకుని ఉండొచ్చు తప్పు చేసావని. అందుకే 4వ అధ్యాయం మొదటికి వచ్చినకి వెళ్ళిపోయేటప్పటికి ఆవిడ ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. కానీ వీరి నుంచి వచ్చినటువంటి కయ్యని ఎంత భయంకరంగా మారిపోయాడంటే, తోడబుట్టినటువంటి తమ్ముడిని అత్యంత దారుణంగా చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు అక్కడ కూడానండి కయ్యని పిలిచాడు. కయ్యను మీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి కయ్యను. 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడిని హెబెలు ఎక్కడనున్నాడని కయ్యను అడుగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఏమండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి కయ్యను. దేవుడు ఏమడిగాడండి, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అది కాకుండా ఏం చెప్తున్నాడంటే, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అని గర్వంగా మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుడితో. ఏమని? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుడు ప్రశ్న అడిగినప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి. ఈరోజు మనం కూడా వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్నప్పుడు మనం ఎవరి మాటలుగా వింటున్నప్పుడు చెప్పే వ్యక్తి మాటలుగా వినడం లేదు. దేవుడు నిలవబెట్టి సేవకుడిని ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనతో మనం వింటున్నాం. అందుకే జాగ్రత్తగా వింటాం వాక్యం వినేటప్పుడు. అక్కడ కూడా కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కయ్యను ఎంత జాగ్రత్తగా వినాలి. అమ్మో దేవుడే ప్రత్యక్షంగా నాతో మాట్లాడుతున్నాడని ఆ జాగ్రత్త లేకపోగా, భయం లేకపోగా ఎలా మాట్లాడుతున్నాడంటే గర్వంగా, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అని మాట్లాడుతున్నాడు. ఏమండి గర్వం అనేది ఎప్పటికీ మంచిది కాదండి, మంచిది కాదండి. అది ఏం చేస్తున్నప్పుడు మనిషిని నాశనానికి తీసుకుని వెళుతుంది. అందుకే భక్తుడు చెప్పిన మాట మనందరికీ తెలుసు, నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. ఏమండి మరి ఎలా ఉండాలండి? గర్వంతో కాకుండా అన్నప్పుడు తగ్గించుకొని ఉండాలి. ఏమండి తగ్గింపు అనేది చాలా మంచిదండి. ఎవరైనా సరే వారి జీవితంలో ఏ సందర్భంలోనైనా కానీ ఎంత వీలైతే అంత తగ్గించుకోండి. ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం చాలా మంచిది అన్నప్పుడు చాలా మంచిదండి. ఏమండి ఎవరైతే వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, తన్ను తాను బాగా తగ్గించుకుంటారో వారు ఏమైపోతారో తెలుసా? హెచ్చింపబడతారు. దేవుడు చెప్పిన మాట అబద్ధం కాదు కదా. అందుకే లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆ మాట చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకుంటే మాత్రం ఖచ్చితంగా తగ్గింపబడతారు. అదే తన్ను తాను తగ్గించుకున్నారా హెచ్చింపబడతాడు. దేవుడు చెప్పాడండి. ఏమంటే ఈ మాట ఎంత నిజం అని మనకు తెలియాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడాలండి. ఆయన జీవితంలో ఏం కనబడుతున్నప్పుడు తగ్గింపు కనబడుతుందండి. ఆయన జీవితంలో ఆయన ఎక్కడ పుట్టాడన్న పరలోకంలో పుట్టాడు,
దేవుడితో సమానుడిగా ఉన్నాడు. ఆ సింహాసనం పైన దేవుడితో పాటు సమానంగా కూర్చున్నవాడు. ఆయన తండ్రిని చూశాడు. తన పిల్లలు పాడైపోతున్నారు, తన పిల్లలు తనకు కాకుండా పోతున్నారని తండ్రి వేదనను అర్థం చేసుకున్నటువంటి మంచి కుమారుడుగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు తన్ను తాను తగ్గించుకొని రావడానికి సిద్ధపడ్డాడు. వచ్చాడు భూమి మీదకి. ఏమండి, వచ్చేటప్పుడు అక్కడ నేను గొప్ప స్థానంలో ఉన్నాను కదా, భూమి మీద కూడా గొప్ప స్థానం ఏదన్నప్పుడు రాజుల కుటుంబం కనుక అక్కడికి వెళ్తానన్నాడా? లేదు. ధనవంతుల కుటుంబంలోకి వెళ్తానన్నాడా? లేదు. ఎక్కడికి వచ్చాడు అన్నప్పుడు సామాన్యమైన కుటుంబం, సాధారణమైన వడ్రంగి పని చేసుకుంటున్నటువంటి కుటుంబంలోకి వచ్చాడు. ఏమండి, మరియమ్మ గర్భాన్న భూమి మీదకి వచ్చాడండి. భూమి మీదకి ఆవిడ గర్భాన్న భూమి మీదకి వచ్చాడు. ఆయన బ్రతికినటువంటి జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు అండి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. కష్టాలండి, బీద కుటుంబంలో పుట్టాడు. కష్టపడి పని చేసుకుంటూ తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఏమంటే చేదోడు వాదోడుగా ఉంటూ తను తగ్గించుకొని తన జీవితాన్ని గడపడమే కాకుండా ఈ 30వ ఏట బాప్తిసం తీసుకొని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించిన తర్వాత ప్రభు ఆయన్ను తగ్గించుకోవడంలో ఆయన మాదిరి చూపించిన విధానం అద్భుతం. ఎంత తగ్గించుకున్నాడండి అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడో ఆ తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులతో కలిసినప్పుడు అండి, వారితో కలిసి భోజనం చేయడం కావచ్చు, వారితో కలిసి పడుకోవడం కావచ్చు, వారితో కలిసి తిరగడం కావచ్చు, చివరికి నేను ఎంత తగ్గించుకుంటున్నానో మీ అందరికీ తెలియాలి అని వారి పాదాలు కూడా చేతులతో పట్టుకొని నీళ్ళతో కడిగి తూడ్చాడండి ప్రభు. వారి కాళ్ళు కడిగాడు. ఎక్కడ పరలోకం, ఎక్కడ ఉన్నతమైన సింహాసనం, అక్కడ నుంచి భూమి మీదకి రావడమే గొప్ప విషయం అనుకుంటే వచ్చినటువంటి ఆయన ఏమండి అపోస్తలుల పాదాలు పట్టుకోవడం ఏంటి, వారి పాదాలు కడగడం ఏంటి? ఎందుకు తగ్గించుకున్నాడు అన్నప్పుడు నేను తగ్గించుకోవాలి. ఎందుకు? రాబోయే కాలంలో నేను హెచ్చింపబడతాను. అంటే ఒక సందర్భంలో తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారనడానికి ప్రభు జీవితం మనకు మాదిరి. ఏమండి, అందుకే ఆయన గురించి చెప్పబడినటువంటి పదం మన రిక్తుడిగా ఎంచుకున్నాడు అని ఉంటుంది. రిక్తుడిగా అన్న పదానికి అర్థం ఏంటన్నప్పుడు అండి, ఎంతవరకు తగ్గించుకోవడం అనేది కుదిరితే అంత తగ్గించుకోవడం అండి, పూర్తిగా అన్నమాట. అంత తగ్గించుకున్నాడు ప్రభు, అంత తగ్గించుకున్నాడు. మరి ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా ఎలా ఉండాలన్నప్పుడు తగ్గించుకోవాలి. ఏ విషయంలో కూడా మనం నేను తగ్గేది లేదు అన్న పదాన్ని మనం వాడకూడదండి. అది లోకంలో వాళ్ళు చెప్పేది. లోకంలో ఏమంటున్నారు అన్నప్పుడు అంటే గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే మేము తగ్గాం. ఎందుకు తగ్గించుకోవాలి, మేము తగ్గేది లేదంటున్నాడు. అంటే సినిమా డైలాగ్ వాళ్ళు చెప్తున్నారు. క్రైస్తవులు చెప్తే బాగుంటుందా చెప్పండి? బాగుంటుందండి. క్రైస్తవుడు అంటేనే తగ్గించుకునేవాడు. క్రైస్తవుడు అంటేనే తగ్గింపులో మాదిరి చూపించేవాడు. ఎంత అంటేనండి తన జీవితంలో చూసినప్పుడు ఏమండి ఏంటండి ఈ తగ్గింపు, ఏంటండి ఇంత 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 చిన్న స్థితికి దిగిపోయాడంటండి ఈయన. ఇంత తగ్గింపు నేను ఎవరిలో చూడలేదండి. మాటల్లోనైనా ఉండే విధానంలోనైనా ప్రతి విషయంలో తగ్గించుకోవడం అంటే ఈవిడలా ఉండాలండి, తగ్గించుకోవడం అంటే ఈయనలా ఉండాలి అని మనల్ని చూసి మిగతా వారు నేర్చుకునే విధంగా మనం ఉండాలి. ఆ తగ్గింపు చాలా గొప్పది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? గొప్పగా హెచ్చింపబడతాం. ఇక్కడ ఆదికాండంలో మనకు కనబడుతున్నటువంటి కయ్యను జీవితాన్ని చూస్తున్నప్పుడు అండి గర్వంతో మాట్లాడుతున్నాడు కయ్యను. తగ్గింపు లేదు. ఏమైపోయింది కయ్యను జీవితం అన్నప్పుడు? దేశ దిమ్మరిగా మారిపోయాడు చివరికి. ఏమండి, తప్పును ఒప్పుకోనటువంటి అవ్వ ఆదాములేమో ఏదేను తోట నుంచి ఇదిగో బయటికి గెంటివేయబడ్డారు, వారి జీవితంలోనికి మరణం తెచ్చుకున్నారు. తగ్గింపు లేకుండా చేసిన తప్పును ఒప్పుకోనటువంటి కయ్యను జీవితం ఏమో ఏమండి దేశ దిమ్మరగా తిరిగే పరిస్థితి ఏర్పడిపోయి మారిపోయింది. అంటే ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి, లేదంటే భయంకరమైనటువంటి పరిస్థితులను చూడక తప్పదు అనడానికి ఇదిగో అవ్వ ఆదాములైన అలాగే కయ్యను జీవితమైనా మనకు మా ఉదాహరణగా కనబడుతుంది. వీరిరువురే కాదండి, మరొక వ్యక్తి కూడా మనకు కనబడతాడు. ఎవరా వ్యక్తి అన్నప్పుడు అండి ఆయనే సౌలు రాజు. సౌలు, ఈ సౌలు ఎవరు అన్నప్పుడు ఇశ్రాయేళ్ల పైనండి 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అతను ఏం చేసేవాడు అన్నప్పుడు ఎక్కడో అడవిలో నుండి గాడిదలు కాచుకునేవాడు. ఏం గాడిదలు కాచుకునేవాడు. మనం ఏమంటామంటే పిల్లలు తప్పు చేస్తే గాడిదతో పోలిసి తిడతాం. వాస్తవానికండి ఆ గాడిద అంటేనే చాలా తక్కువ స్థాయి అని అర్థం. అలాంటి గాడిదలను కాచుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి సౌలు. అలాంటి సౌలును చూశాడు దేవుడు, తీసుకొని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఇశ్రాయేల్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
ఇశ్రాయేల్ సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. ఆ కూర్చోబెట్టినటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి సౌలు. కానీ ఏం చేశాడు అన్నప్పుడు తప్పు చేశాడు. ఏ సందర్భాల్లో తప్పు చేశాడు అన్నప్పుడు ముఖ్యంగానండి 2 విషయాల్లో తప్పు చేశాడండి. ఒకటి వచ్చేసి ఫిలిస్తీన్ల పైన యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయం వస్తుంది. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఫిలిస్తీన్ల పైన యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఏమండి, ముందుగా దహన బలులు, సమాధాన బలులు దేవుడికి అర్పించాలి. అవి అర్పించిన తర్వాత యుద్ధంలో పాల్గొనాలి. ఇంతగా అవి ఎవరు చేయాలన్నప్పుడు యాజకులు చేయాలి. అంటే ఆ సమయంలో ఈ పని చేసేటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు సమూయేలు గారు. ఆ రోజు ఆయన కదా ఉన్నాడు. సమూయేలు గారు చేయాలి. సమూయేలు గారు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడలేదు ఎవరు? సౌలు. ఎదురు చూడకుండా ఏం చేశాడు అన్నప్పుడు తొందరపడిపోయి ఏమండి యాజకుడుగా ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు చేసే పనిని సౌలు చేశాడు. ఎప్పుడైతే ఈ పని చేశాడో ఆ తర్వాత సమూయేలు ప్రవక్త ఎంటర్ అయిపోతాడు. వచ్చిన వెంటనే ఏమండి రాజును అడుగుతాడు. ఎవరిని? సౌలుని. ఏంటి సౌలు నువ్వు చేసిన పని? ఈ పని నువ్వు చేయాల్సింది కాదు కదా, ఎందుకు చేసావు అనగానేనండి అక్కడ సౌలు ఏం సమాధానం చెప్తున్నాడో ఒక్కసారి ఆ సందర్భాన్ని చూస్తాం. అతను చెప్పిన సమాధానం మనం చదువుకున్నప్పుడు అండి మనకు కూడా ఇక్కడ సౌలు తప్పేమీ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక్కసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను? అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకొను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితనెను. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇతను ఇదిగో ఒకవైపు చూస్తుంటేనేమో మీరు రావడం ఆలస్యం అయిపోతుంది, ప్రజలందరేమో ఎటోలట వెళ్ళిపోతున్నారు, ఫిలిస్తీన్లేమో మీదకి వచ్చేలా ఉంది, పరిస్థితి బాగోలేదు, కాబట్టి నేనే సాహసం చేసి దహన బలులు అర్పించాను అని చెప్తున్నాడు. ఇది చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నిజమే కదా, మరి సమయానికి రావాల్సినటువంటి సమూయేలు కాస్త ఆలస్యం చేశాడు కదా, అందును బట్టే కదా సౌలు నిర్ణయం తీసుకున్నాడు, ఇందులో తను తప్పేముందని అనిపిస్తుంటుంది. ఏమండి కానీ ఇక్కడ సౌలు చేసిన తప్పేంటో తెలుసా? ఈ పనిని ఎవరు చేయడానికి దేవుడు నియమించాడు అన్నప్పుడు సమూయేలు నియమించాడు. ఆయన నియమించాడు కనుక ఆయన వచ్చే వరకు సౌలు ఖచ్చితంగా ఆగి తీరాలి, అంతే. నియమించింది దేవుడు, పంపించేది దేవుడు. అలాంటప్పుడు నువ్వు చెప్పిన పని నువ్వు చేయకుండా ఆయన చెప్పిన పని నువ్వు చేయడం ఏంటి అసలు? అంటే దేవుడికి ఏది ఇష్టం అన్నప్పుడు ఆయన చెప్పింది చెయ్యడం ఇష్టం. నీకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాం కదండి, ఒకవేళ మనం చెప్పిన పని కాకుండా ఎక్స్ట్రా ఏమైనా చేశారనుకోండి, అప్పుడు అంటూ ఉంటాం మనం, నీకు నేను ఏ పని చెప్పాను, ఇది మాత్రమే చేయమని చెప్పాను, నీకు నేను ఏ పని చెప్పాను అదే నువ్వు చేయాలి, ఎక్స్ట్రా ఎందుకు చేసావు నువ్వు అని మనమే అంటాం కదా. మరి ఆయన దేవుడు కదా, దేవుడు ఏం కోరుకుంటాడు అన్నప్పుడు ఆయన చెప్పింది చెయ్యడమే ఆయన కోరుకుంటాడు మన నుంచి. సౌలుకి ఏం చెప్పాడన్నప్పుడు నువ్వు రాజు కనుక యుద్ధానికి వెళ్ళాలంతే, బలులు అర్పించే పని సమయంలో చూసుకుంటాడు, వాటి జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఏం చేశాడు సౌలు అన్నప్పుడు ఆయన పరిధి దాటి చెయ్యకూడని పని చేశాడండి. ఇది మొదటి తప్పు. రెండోది ఏంటన్నప్పుడు రెండోది కూడా అండి ఒకసారి మనం చూస్తే అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయం, అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయంలో కూడా 15వ అధ్యాయంలో కనబడుతుంది ఈ సందర్భం. ఏమండి అక్కడ యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళమన్నాడు అన్నప్పుడు ఐగుప్తు నుంచి ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళ పూర్వీకులు అక్కడ ఏం జరిగిందో దానంతా దేవుడు గుర్తుపెట్టుకొని ఈ అమాలేకులు మంచి వాళ్ళు కాదు కనుక వీరు మీ పితరులకు చేసినటువంటి కీడు ఏదైతే ఉందో దాన్ని బట్టి నీకు చెప్తున్నాను సౌలు, నువ్వేం చేయాలంటే వారి మీదకి యుద్ధానికి వెళ్ళిపోవాలి. యుద్ధానికి వెళ్ళిపోయి వారిని సమూలంగా నువ్వు నాశనం చేయాలి. మనుష్యులను అలాగని స్త్రీలని, పురుషులని, పిల్లలని, జంతువులని ఏది చూడద్దు, వారికి సంబంధించిన ప్రతి దాన్ని నువ్వు సర్వము నాశనము చేయాలి, బూడిద చేసేయి, ఏది మిగలడానికి వీల్లేదు అని సౌలుకి చెప్పాడు. చెప్పిన తర్వాత సౌలు యుద్ధానికి వెళ్ళిపోయాడు, యుద్ధంలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేయాలన్నప్పుడు ఆ దేవుడు చెప్పినట్టుగా మొత్తాన్ని నాశనం చేసి వచ్చేయాలి. అలా రాకుండానండి అక్కడి నుంచి కొన్ని మంచి బలమైనటువంటి ఎద్దుల్ని తీసుకొని వచ్చాడండి. వచ్చాడు కట్టేశాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు.
వచ్చినప్పుడు ప్రవక్తకి ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. ఏమండి 15వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు. మనం ముందు వచనాలు చూద్దాం, బాగుంటుంది చూడండి. ముందు వచనాలు చూద్దాం. ఏమంటే 9 వచనాలు చూస్తే, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో నుండి మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. ఏమండి, దేవుడు చెప్పినది చేయకుండా మంచిగా ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టేసి మిగతా వాటిని అన్నిటిని చంపేశారు, కాల్చేశారు. ఆ విషయం ఏమంటే దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చకపోవడాన్ని బట్టి సమూయేలు పంపించాడు. సమూయేలు ముందు ఏం చెప్పాను సౌలుకి, అన్నిటిని నాశనం చేయమని కదా చెప్పాను, కానీ అలా చేయకుండా మంచిగా ఉన్నాయని చెప్పేసి కొన్నిటిని పట్టుకొచ్చాడు. కాబట్టి నేను చెప్పింది చెయ్యలేదు కాబట్టి ఈ సౌలు తన విషయంలో నాకున్నటువంటి అభిప్రాయం, లేదంటే నా మాట వినలేదు కాబట్టి తనను రాజుగా పెట్టిన నేనే తను రాజుగా సింహాసనం నుండి తనను తీసివేయాలనుకుంటున్నాను. బాధపడ్డాడండి దేవుడు. ఎందుకు బాధపడ్డాడు? పశ్చాత్తాపడ్డాడని రాయబడి ఉంటుంది అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో. పశ్చాత్తాపం అంటే నేను అసలు తప్పు చేశాను. ఏ విషయంలో అంటే నా మాట విననటువంటి వ్యక్తిని సింహాసనం పైన రాజుగా కూర్చోబెట్టి. కొన్ని సందర్భాల్లో మనం కూడా బాధపడుతూ అంటూ ఉంటాం, నేను నమ్మి నేను చాలా తప్పు చేశానంటాం. కొంతమంది భార్యలు భర్తలతో చెప్తుంటారు, ఈ విషయంలో నేను ఎంత నమ్మాను, కానీ నువ్వు నన్ను ఏం చేశాడు, బాధ పెట్టావు, ఈ విషయంలో నేను నమ్మినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటాం మనం. దేవుడు కూడా సౌలు విషయంలో చాలా బాధపడ్డాడు. ఎందుకు? నా మాట వినట్లేదు సౌలు. అవునండి, దేవుడికి మాట వినడం చాలా ఇష్టం, కానీ సౌలు 2 సందర్భాల్లో దేవుడు మాటను మీరాడు. మాటను మీరి తర్వాత తప్పు చేశాడు కదా, ఒప్పుకోలేదు. ఏమని, దేవా నేను నీ విషయంలో 2 సార్లు కూడా తప్పు చేశాను, నీ మాట మీరాను, నన్ను క్షమించు అని అంటే వేరేలా ఉండేదేమో సౌలు జీవితం. కానీ సౌలు ఒప్పుకోకపోగా ఏం చేస్తానన్నప్పుడు నేను చేసింది సరైనదే కదా అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇది దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. అందుకే ఏం చేశాడు అన్నప్పుడు, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడే ఆ సింహాసనం మీద నుండి సౌలును దించేశాడు. అంటే తాను చేసిన తప్పును ఒప్పుకోకపోవడం వలన సౌలుకి ఏం జరిగింది అన్నప్పుడు, సింహాసనం పోయింది, అధికారం పోయింది, రాజభోగాలు పోయాయి. చివరికినండి అత్యంత దారుణమైనటువంటి చావు సౌలు జీవితంలోనికి సంభవించింది. అంటే చేసిన తప్పును ఒప్పుకోకపోవడం వలన ఏమండి అవ్వ ఆదాములు ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు, వారి జీవితంలోనికి మరణాన్ని తెచ్చుకున్నారు. అలాగే చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఏమండి గర్వంగా మాట్లాడిన దాన్ని బట్టి కయ్యనేమో దేశదిమ్మరిగా మారిపోయాడు, తన జీవితం దుర్భరంగా మారిపోయింది. అలాగే చేసిన తప్పును ఒప్పుకోకపోవడం వలన సౌలు జీవితంలోనండి రాజుగా ఉన్నటువంటి ఆ అధికారం పోయింది. అంటే ఒప్పుకోవాలి, తప్పును ఒప్పుకోకపోతే నష్టం జరుగుతుందని వీరి జీవితాలను చూస్తున్నప్పుడు మనకు కనబడుతుంది. మరి ఒప్పుకొని గొప్ప స్థితిలోనే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అన్నప్పుడు? ఉన్నారండి. అందులో మనకు ప్రధానంగా కనబడుతున్న వారిలో ఏమండి ముఖ్యంగా మనం ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు అన్నప్పుడు దావీదు గురించి మాట్లాడుకోవచ్చు. దావీదు జీవితాన్ని చూసినప్పుడు అండి దావీదు కూడా ఆయన ఏం చేసేవాడు అంటే ఏమండి గొర్రెలు కాచుకునేవాడు. తన తండ్రికి ఉన్నటువంటి గొర్రెలు ప్రతిరోజు అడవికి తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఆ అడవిలో గొర్రెలు కాచుకునేవాడు. సాయంత్రం కాగానే గొర్రెలన్నీ తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఆ దొడ్డిలో వాటిని కట్టేసేవాడు, వాటిని చూసుకునేవాడు. తన జీవితం గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు చూశాడు ఒకరోజు. ఏంటి దావీదు జీవితం అన్నప్పుడు, గొర్రెలను చాలా బాగా కాస్తున్నాడు. బాగా కాయడం అంటే వాటి కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకుండా కాస్తున్నాడు. కాపరి అంటే ఇలా ఉండాలి. దావీదు గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు అన్నప్పుడు సిద్ధపడ్డాడు. ఒక సందర్భంలో ఆయన గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఏమంటే సింహం వచ్చేసింది గొర్రెల మీదకి. సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు దావీదు అన్నప్పుడు, సింహాన్ని చూసి గొర్రెలను అక్కడ విడిచిపెట్టి పారిపోలేదు, పడిపోయాడు సింహం పైన. సింహం నోటనండి పడిన గొర్రెను దానితో యుద్ధం చేసి పోరాటం చేసి విడిపించేశాడు. మరలా ఒక సందర్భంలో ఎలుగుబంటి వచ్చేసింది. ఎలుగుబంటి వచ్చి గొర్రెలు పట్టుకుంది, తినబోయింది. ఆ వెలుగుబంటి మీద కూడానండి పడిపోయాడు, పోరాటం చేశాడు, దాని నోట నుంచి కూడా గొర్రెను విడిపించాడు. అంటే తన ప్రాణానికి తెగించి తను ఏ గొర్రెలనైతే కాస్తున్నాడో వాటికి వచ్చిన ప్రమాదం నుండి వాటిని కాపాడినటువంటి వ్యక్తిగా దావీదుని దేవుడు చూశాడు.
అప్పుడు దేవుడికి ఏమనిపించింది అంటే, ఈ 4 కాళ్ళ గొర్రెల విషయంలోనే ఎంత గొప్పగా నమ్మకంగా పనిచేస్తున్నాడు దావీదు, ఇలాంటి దావీదును నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పైన సింహాసనంపై రాజుగా కూర్చోబెడితే వారిని కూడా ఇంతే బాగా కాపాడతాడు అని దేవుడు అనుకున్నాడు. సింహాసనం పైన దావీదును కూర్చోబెట్టాడు. ఏమంటే దావీదు జీవితం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దావీదు జీవితాన్ని చూసినప్పుడు అండి, ఆయన భక్తి విషయంలో కావచ్చు, కృతజ్ఞత కలిగి ఉండడం విషయంలో కావచ్చు, దేవుడు అంటే భయపడే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడే విషయంలో కావచ్చు, ఎప్పుడు ఏ విషయంలోనైనా తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చిన వ్యక్తి అండి దావీదు. దేవుడిచ్చిన వాక్యాన్ని అండి, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు దావీదు. రాత్రనక పగలనక తేడా లేకుండా అవకాశం దొరికిందంటే ముందు పెట్టుకొని చదివేవాడు. చదివిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. అంటే పగలు చదివేవాడు, రాత్రి ధ్యానించేవాడు. సమయం దొరికినప్పుడల్లా దేవుడితో సమయాన్ని గడిపేటువంటి మంచి భక్తుడండి దావీదు. ఈరోజు మనం కూడా భక్తులుగానే చెప్పుకుంటున్నాం, కానీ మనకు సమయం దొరికిందంటే మన సమయాన్ని దేంతో గడుపుతున్నాం చెప్పండి? ఏమండి, నాకు 1 గంట సమయం దొరికిందండి, ఈ గంట సమయాన్ని ప్రశాంతంగా బైబిల్ చదువుకున్నానండి. లేదంటే నాకు ఒక అర్ధగంట సమయం దొరికిందండి, ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా నేను బైబిల్ ముందు కూర్చున్నానండి. ఒక 5 నిమిషాలు దొరికిందండి, ఆ 5 నిమిషాలు నేను ప్రార్థనలో దేవుడితో గడిపానండి. లేదా 1 నిమిషమే నాకు దొరికిందండి, దేవుని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను, దేవుడు నా పట్ల చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నానని ఆయన గురించిన ఆలోచనలతో నేను నాకు ఇవ్వబడినటువంటి సమయం కానీ, నాకు ఉన్నటువంటి సమయాన్ని కానీ నేను గడుపుతున్నానని వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నప్పుడు లేరు. సమయం దొరికిందంటే దేనితో గడుపుతున్నారు చెప్పండి అండి? మొట్టమొదటిగా సెల్ ఫోన్తో గడపడం లేదా మీరు చెప్పండి? సమయం దొరికిందంటే వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తారు. ఏం చూస్తారండి ఫోన్లో అంటే? ఫేస్బుక్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు. ఇవే కదా చూస్తున్నారు సమయం దొరికితే. భక్తులుగా చెప్పుకుంటున్న వారు కూడా ఇదే సమయం, దీనికి సమయాన్ని కేటాయించే పనులు ఇప్పుడు ఎంత బాధాకరం. ఏమంటే దావీదు ఆయనకు సమయం దొరికిందంటే ధ్యానించేవాడండి, బాగా చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. అందుకే దావీదును చూసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనందరికి తెలుసు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి. ఇష్టం దేవుడికి దావీదు అంటే ఎందుకు? ఇదిగో దేవుడి పైన ఆధారపడ్డాడండి. అంత మంచివాడు అన్నప్పుడు, అంత మంచివాడు, అంత భక్తుడు. అలాంటి వాడు కూడా ఒకానొక విషయంలో తప్పు చేశాడు. ఏ విషయంలో తప్పు చేశాడు అన్నప్పుడు, ఏమండి, తన సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఊరియా యొక్క భార్య విషయంలో తప్పు చేశాడు. అంతే కదా? అక్కడ ముమ్మరంగా యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులందరూ కూడా యుద్ధంలో పోరాటం చేస్తున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి అసలైతే చెప్పండి? యుద్ధంలో ఉండాలి. కానీ యుద్ధంలో ఉండక ఇంట్లో ఉన్నాడు. ఏమండి, ఎవరైనా సరే ఏ సమయంలో ఎక్కడుండాలో, ఏ పని చేయాల్సిన సమయంలో ఆ పని చేయకపోతే నష్టమే జరుగుతుందన్నాను కూడా ఉదాహరణ దావీదు గారే. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి, ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి, ఎక్కడ ఉండి చేయవలసిన పని అక్కడే ఉండి చేయాలి. అలా చేయకపోతే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుందనడానికి మంచి ఉదాహరణ దావీదు. అక్కడ యుద్ధం జరుగుతుంది, దావీదు ఏం చేయాలి? యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో ఉండి శత్రువులతో పోరాటం చేయాలి. కానీ యుద్ధంలో ఉండకుండా ఇంట్లో పడుకున్నాడు. ఎప్పుడు పడుకున్నాడు? మధ్యాహ్నం పడుకున్నాడు మంచిగా. లేచాడు, సాయంత్రం చూస్తున్నాడు. అలాగా చూస్తున్నప్పుడు అండి ఎవరు కనిపించారు దావీదుకి అన్నప్పుడు, ఏమండి, ఊరియా భార్య స్నానం చేస్తూ ఉండడం కనబడింది. అప్పుడు వెంటనే ఏం చేయాలి దావీదు? కళ్ళు మూసుకోవాలి. కానీ ఏం చేశాడు? చూసి ఆగాడా? ఆగలేదు. వెంటనే ఇంటికి కోటకు రప్పించేసుకున్నాడు. ఆతో తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఈలోపే సమాచారం వచ్చింది. ఎక్కడి నుంచి? ఊరియా భార్య అయిన బత్షెబా దగ్గర నుంచి సమాచారం ఏమొచ్చింది? నేను గర్భవతిని. ఆ సమాచారం వినగానే దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. వెంటనే చేసిన తప్పు విషయంలో ఆలోచించకుండా వెంటనే ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటన్నప్పుడు, యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించాలనుకున్నాడు. పిలిపించి ఊరియాను ముందు నిలవబెట్టాడండి. నిలవబెట్టి ఊరియాతో మాట్లాడుతున్నాడు. ఊరియా, నువ్వు చాలా మంచివాడు అయ్యా, నువ్వు చాలా నమ్మకస్తుడు అయ్యా, యుద్ధంలో నువ్వు చాలా బాగా చేస్తావయ్యా, నువ్వు రాజుకి నమ్మిన బంటు అయ్యా నువ్వు. కాబట్టి నేను అందరు యుద్ధంలో ఉన్నప్పటికి కూడా నేను నీకు సెలవులు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సెలవులో నువ్వేం చేయాలంటే ఇంటికి వెళ్ళి సంతోషంగా నీ భార్యతో ఉండు. ఎందుకు? భార్యతో తను ఉంటే ఈ గర్భం అనేది ఊరియా అకౌంట్లో ఇచ్చేద్దామని చూశాడు దావీదు. ఏమండి, ఇలా పిలిచాడు, ఇంటికి వెళ్ళమని చెప్పగానేనండి ఊరియా ఎంత మంచివాడు అంటేనండి, ఆయన ఏం ఆలోచించాడంటే, రాజుకు నేనంటే ఎంత ఇష్టం,
రాజుకి నేనంటే ఎంత నమ్మకం, ఇంత నన్ను ఇష్టపడి ఇంత నమ్మకంగా నాపై నమ్మకం పెట్టుకున్నటువంటి రాజు విషయంలో నేను ఇంకా నమ్మకంగా పనిచేయాలి. అసలు అందరూ యుద్ధం చేస్తుంటే ఇంత ప్రేమించే రాజుకు సైనికుడుగా ఉన్నటువంటి నేను ఇంటికి వెళ్ళిపోయి భార్యతో ఎలా ఉంటాను? సంతోషంగా ఉండకూడదు. ఏం చేయాలి? నేను ఉంటే ఇక్కడే ఉండి సేవ చేయాలి కోటలోనే, లేదంటే యుద్ధంలోకి వెళ్ళిపోవాలని అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఆ విషయం దావీదుకు తెలిసింది. ఏంటి ఊరియా ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేదంటే వెళ్ళలేదు, అంటే ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళేటట్టు కనబడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికైతే ప్లాన్ వేయాలి. ఏ ప్లాను? మర్డర్, చంపించేసేయాలి అనుకున్నాడు. లేఖ రాశాడు. ఆ లేఖను ఏమండి ఊరియా చేతులు పెట్టాడు, వెళ్ళి యోబుకి ఇవ్వమన్నాడు. యోబు చదివాడు, ఇదేంటి అలా ఆశ్చర్యపోయాడు. అవండి అందులో ఉన్నటువంటి విషయానికి తగినట్లుగానే ఊరియానండి ఎక్కడైతే యుద్ధం ముమ్మరంగా జరుగుతుందో ఆ మొదటి వరుసలో పెట్టేశాడు యోవాబు. వెంటనే ఊరియా చనిపోయాడండి. చనిపోయిన తర్వాత చేసిన పని ఏంటంటే ఇప్పుడు దావీదు ఏమంటే ప్లాన్ ప్రకారంగానే అతను చంపబడ్డాడు కాబట్టి ఇక బత్షెబాను పిలవండి, నా సైన్యంలో పనిచేస్తున్నటువంటి సైనికుడు, నమ్మకమైన వాడు, మంచివాడు, తన యుద్ధంలో చనిపోయాడు కనుక తన భార్యకు నేను కొత్త జీవితం ఇవ్వబోతున్నాను నేను. చూడండి ఎలా ఉందో దావీదు అని ప్రజలందరూ అనుకునేటట్టుగా తీసుకొచ్చాడు. చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు, కోటలో పెట్టేసుకున్నాడు. ఏమండి ఇదంతా చూస్తున్న ప్రజలకు విషయం తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమండి ఊరియా చనిపోతే ఊరియా భార్యకు కొత్త జీవితం ఇచ్చాడండి దావీదు, మన రాజు ఎంత గొప్ప రాజు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటో ఎవరు చూస్తున్నారు? పైనుంచి ఎవరు చూడకూడదు, ఆయన చూస్తున్నాడు విషయం అంతా. చూశాడు దేవుడు. చూసి వెంటనే ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్తను. ఎక్కడికి? దావీదు దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు అండి వారిద్దరి సంభాషణ ఎలా ఉందోనండి మనకు తెలియాలంటే ఒక్కసారి మనం ఏమంటే సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి, 12వ అధ్యాయము 1వ వచనం ఉన్నట్టు చూడండి. ఆ సంభాషణ ఎలా ఉందో చూడండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయినను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. ఆ విషయం దావీదు ఈ మాట విని వెంటనే ఈ మనిషి మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలని నాతానుతో అనెను. ఏమని? వెంటనే ఈ స్టోరీ చెప్పగానేనండి చాలా కోపం వచ్చేసింది. ఎవరికి? దావీదుకే కోపం వచ్చేసింది. అసలు వాడు అలా చేయడం తప్పు, అలా చేశాడా, అస్సలు ఊరుకోకూడదు అని దావీదు అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇదిగో వాడికి అతనికి పాపం ఇంకెక్కువ ఇవ్వాలి అని చెప్పాడు. ఇంకో విషయం చెప్పమంటావా దావీదు? ఆ పని చేసింది ఎవరో తెలుసా? నువ్వే. కింద మాట అదే ఏమన్నాడు చూడండి. నాతాను దావీదును చూసి అలా చేసిన మనుషుడు ఎవరో కాదు దావీదు, నువ్వే. ఏమండి చేసిన తప్పుడండి ఏలెత్తి చూపించాడండి ప్రవక్త. నువ్వే. ఒక్కసారి మనం ఊహించుకుందాం ఆ సమయంలోనండి ఆ ఫ్లోలో ఎలా ఉండుండొచ్చు ప్రవక్త డైలాగ్ చెప్పండి. ఏంటి దావీదు ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు, ఈ తప్పు చేసింది ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వే ఆ తప్పు చేసింది అని ఏలెత్తు చూపించినప్పుడు అంటే దావీదండి కిక్కుమనలేదండి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. విషయం అర్థమైపోయింది. ఏంటి? మొత్తం నేను చేసిందంతా తెలిసిపోయింది దేవుడికి. వెంటనేనండి దావీదు మారు మాట మాట్లాడకుండా ఏం చేశాడు తెలుసా అండి? ఒప్పుకున్నాడండి తప్పుని. ఏమండి ఆ సమయం నుండి దావీదు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆయన ఎంత బాధపడ్డాడో, ఆ చేసిన తప్పు విషయాలు ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు తెలియాలంటేనండి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదువుకోవాలండి మనం. కీర్తనల గ్రంథం
51వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ దావీదు ఏమండి బత్షెబా యొద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చిన తర్వాత రాసిన కీర్తన అని రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ ఏమండి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము మొదటి వచనం నుండి కంటేనండి పైన వ్రాయబడినటువంటి మాటలు కూడా చదువుకుందాం, బాగుంటుంది. ఏమండి ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చాడో ఆ తర్వాత దావీదు రచించిన కీర్తన ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. అని 2వ వచనం చదువుతాం. 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదువు. ఎంత మంచి మాటలు చెబుతున్నాడు చూడండి దావీదు. నా దోషమును పోవునట్లు నన్ను బాగు కడుగుమంటున్నాడు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుమంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నమంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ కూడా ఎక్కడుంది, ఇంకో నా ఎదుట ఉన్నది అంటున్నాడు. ఒప్పుకుంటున్నాడండి తప్పుని, యథార్థంగా ఒప్పుకుంటున్నాడండి. ఏమండి యథార్థంగా చేసిన తప్పుడు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, సమర్థించుకోకూడదు, దాన్ని దాటివేసే ప్రయత్నం చేయకూడదు. అది మంచిది కాదు, దావీదు చేసినటువంటి పని. అలాగని ఎవరి విషయంలోనైనా మనం తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి ఒకవేళ వెళ్ళి ఒప్పుకోవడానికి మనకు మనసు కష్టంగా ఉంటే ఎవరి దగ్గర, దేవుడి దగ్గరనే ఒప్పుకోవాలండి. మనం తండ్రి నేను ఈ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం పశ్చాత్తాపడే వారంగా ఉండాలి దేవుడి ఎదుట. అది మంచిది, దావీదు చేస్తున్నాడు. ఏమంటే దావీదు ఇది చెయ్యడాన్ని బట్టి ఏం జరిగింది అన్నప్పుడు దావీదు ప్రాణం పోకుండా నిలబడింది తెలుసా మీకు? ఆ సమయంలో దావీదు కానీ ఒకవేళ తప్పు విషయంలో పశ్చాత్తాపడి ఉండకపోతే దావీదు ప్రాణం పోయేది. ఎందుకు? ధర్మశాస్త్ర కాలంలో వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి, అలాంటి చట్టం ఉంది ఆ సమయంలో. వాస్తవానికి ఆ చట్టం ప్రకారంగా దావీదు కొట్టి చంపాలి న్యాయం అయితే. ఎందుకు? ఇక్కడ బెత్షెబా తప్పేమీ లేదు, తప్పెవరిది? దావీదే, కొట్టి చంపాలి. రెండోది ఏంటో తెలుసా? నరహత్య చేశాడు. అంటే 2 కేసులు అన్నమాట ఆయన మీద ఉన్నాయి. ఒకటి వ్యభిచారం, రెండోది హత్య. ఈ 2 కేసులను బట్టండి ఖచ్చితంగా దావీదుకు మరణశిక్ష పడాలి. కానీ పశ్చాత్తాపడిపోయాడండి, దేవుని వేడుకున్నాడండి, క్షమించమని మొరపెట్టాడు దేవుని ఎదుట. దేవుడు తన ప్రాణాన్ని నిలవబెట్టాడు, తన అధికారాన్ని తనకి ఇచ్చి అలాగే కాపాడాడు, ఉంచాడు. అలాగని శిక్ష వేయలేదనుకోకండి, శిక్ష వేశాడు. ఎలాంటి శిక్ష వేశాడు తెలుసా? శరీర సంబంధమైన శిక్ష వేయలేదు, కానీ మానసికమైన శిక్ష వేశాడు. దారుణమైన శిక్ష. ఏంటా శిక్ష అన్నప్పుడు, పరాయి వ్యక్తి భార్య విషయంలో నువ్వు తప్పు చేసావు కాబట్టి దావీదు నీ భార్యలను కూడా ఇంకొకరికి అప్పచెప్పేస్తానన్నాడండి. ఉపపత్నులు అంటే తీసుకెళ్ళి అప్పచెప్పేస్తానన్నాడు. అలాగని అప్పచెప్పడం కూడా ఎవరికి అప్పచెప్తాను? నీ ఇంట్లో వాడికి అప్పచెప్పేస్తానన్నాడు. అప్పచెప్పాడు అన్నప్పుడు అప్పచెప్పాడండి ఎవరికి? అబ్షాలోముకి అప్పచెప్పాడు. అబ్షాలోముకి ఎందుకు అప్పచెప్పాడు తెలుసా? మానసికంగా దావీదు కుమిలి ఈ తప్పు విషయంలో బాధపడాలి. ఎందుకంటే అబ్షాలోము అంటేనంటే దావీదుకి విపరీతమైన ఇష్టం. దావీదుకు ఉన్నటువంటి సంతానం అంతటిలో కూడా దావీదు ఎక్కువగా ఇష్టపడింది, ప్రేమించింది ఎవరన్నప్పుడు అబ్షాలోమునే. అబ్షాలోము అంటే అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ మనకు తెలియాలంటే ఒకానొక సందర్భంలో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాడు అధికారం కోసం అబ్షాలోము. ఆ సమయంలోనండి ఆ పరిగెడుతున్నప్పుడు కూడానండి నేను వెళ్తాను అబ్షాలోమును చంపుతానని యోవాబు అన్నప్పుడు యోవాబుతో ఏమంటాడంటే ప్రాణం తీయకయ్యా అంటాడు. వాడు ప్రాణం తీయకపోతే నీ ప్రాణం పోద్ది రాజు అని యోవాబు అంటున్నా, నా ప్రాణం పోయినా పర్లేదు నా కొడుకు బతికితే చాలనుకుంటున్నాడు. చూడండి ఎంత పిచ్చి ప్రేమో. ఇంకా అబ్షాలోమును అంత ప్రేమించడానికి కూడా కారణం ఏంటో చెప్పమంటారండి? మంచోడనేం కాదు, అందగాడని ప్రేమ అండి దావీదుకి. దావీదుకి అందం అంటే విపరీతమైన ఇష్టం. ఆయన అందగాడే, దావీదు అందగాడు. ఆయన గర్భాన్ని పుట్టినటువంటి అబ్షాలోము కూడా అందగాడు. ఆయన కురులు చాలా అందంగా ఉంటాయట, మనిషి అందంగా ఉంటాడట. అంటే అందం అంటే దావీదుకి చాలా ఇష్టం, అందుకే బాగా ప్రేమించేవాడు అబ్షాలోముని. అలాంటి కొడుకుకే ఏం చేసినప్పుడు దేవుడు అప్పగించేశాడు భార్యల్ని. నువ్వు ప్రేమించిన వాడే నీ భార్యల విషయాలు, ఉపపత్నుల విషయంలో తప్పు చేస్తుంటే ఆ విషయం నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు చేసిన దానికి శిక్ష పడిందని కుమిలిపోవాలి దావీదు. నువ్వు భక్తుడు అయినా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదు అని శిక్ష వేశాడండి దావీదుకి. అంటే అంత శిక్ష పడి కూడానండి దావీదు ఒప్పుకున్నాడండి, కప్పుకోలేదు. దానివల్ల ఏమైపోయింది అన్నప్పుడు బ్రతికాడు దావీదు.
అంటే పశ్చాత్తాపడితే ఏమవుతున్నప్పుడు ప్రాణం నిలబడుతుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప స్థితి ఉంటుంది అనడానికి మంచి ఉదాహరణగా మనకు దావీదు జీవితం కనబడుతుంది ఇక్కడ. అంతేకాదండి, మరొక వ్యక్తి కూడా కనబడతాడండి. తప్పు చేశాడు ఆయన కూడా. ఆయన ఏం తప్పు చేశాడు, ఎందుకు, ఏ విషయంలో ఎలా పశ్చాత్తాపడ్డాడని మనం చూస్తేనండి, ఎందుకు ఎవరా వ్యక్తి అంటే ముందుగా ఆయన యోబు గారు కూడా తప్పు చేశారా? యోబు గారు కూడా తప్పు చేశారండి. యోబు గారు తప్పు చేశాడు అంత పెద్ద మాట అంటున్నారేంటండి? అసలు యోబు గారి గురించి దేవుడు ఎంత పెద్ద సాక్ష్యం చెప్పాడు. మా 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనం నుండి చూస్తుంటే ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పాడు దేవుడు. అక్కడ ఏమంటాడు దేవుడు చూడండి, ఊజు దేశమందు చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎంత మంచి సాక్ష్యం దేవుడు చెప్పాడు యోబు గురించి. మీరేంటండి యోబు తప్పు చేశాడని మాట్లాడుతున్నారు అని మీరు అనొచ్చు. ఒక్కసారి చూడండి 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుంటేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. 5 మంచి లక్షణాలు కలిగిన వాడండి యోబు. ఒకటట ఏంటంటే యథార్థవంతుడటండి, 2వది న్యాయవంతుడట, 3వది దేవుడు అంటే భయం అంట, 4వది దేవుడు అంటే భక్తి అంట, 5వది చెడుతనమును విసర్జించడం అంట. ఇంత గొప్ప లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యోబులో ఉన్నాయి. ఈ 5 లక్షణాల్లో మనలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఏమండి, యథార్థత ఉందా మనకు? న్యాయంగా ఉంటున్నామా మనం? దేవుడు అంటే మనకు భయం ఉందా? దేవుడు అంటే మనకు భక్తి ఉందా? ఏమండి, చెడుతనం విసర్జించుకొని మన జీవితాన్ని గడుపుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి, ఎవరికి వాళ్ళే. ఏమండి, 5 లక్షణాలు కలిగినటువంటి గొప్ప భక్తుడండి యోబు. ఇంత గొప్పగా బ్రతికినవాడు. అంతేకాదండి, తన కుటుంబం పట్లనండి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు కూడా. ఎప్పుడు ఏమనుకునేవాడంటే, నేను ఎలాగైతే బ్రతుకుతున్నానో దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, న్యాయం కలిగి, చెడుతలను విసర్జించి ఎలాగ ఉంటున్నానో నా కుటుంబంలో ప్రతి ఒక్కరు అలాగే ఉండాలని కోరుకునేవాడు. మంచివాడండి. ఈ రోజునటువంటి కుటుంబానికి యజమానులుగా ఉన్నటువంటి తండ్రులైన వారు, అలాగే భర్తలైన వారు మాదిరిగా పెట్టుకోవాల్సినటువంటి మంచి వ్యక్తి యోబు. ఎందుకు? తన పిల్లల గురించి ఎప్పుడు ఆలోచించేవాడు. ఎంతమంది ఆయనకి పిల్లలు? 10 మంది సంతానం. 10 మంది పిల్లల్లో కూడా ఎవ్వరు కూడా తప్పిపోకూడదని ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేసేవాడండి. ఏమండి, ఈరోజు మన పిల్లల గురించి, మన పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటున్నాం, సంతోషం. మరి వాళ్ళ గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? ప్రతిరోజు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? వాళ్ళు బాగుండాలని ఆలోచించడమే కాకుండా వారు భక్తిగా బ్రతకాలని వారి ఎదుట మనం భక్తిగా ఉండగలుగుతున్నామా? ఒకసారి చెప్పండి. యోబు కోరుకోవడమే కాదండి, పిల్లల ఎదుట భక్తిగా నడుచుకున్నాడు. వాళ్ళ తండ్రి యొక్క భక్తిని చూసి పిల్లలు ఆనందపడిపోయారు. ఏంటి మా నాన్న భక్తి అసలు ఎంత మంచివాడని. ఎంత మంచివాడు అంటేనండి, యోబు ప్రతిరోజు బలిచ్చేవాడు దేవుడికి. ఎందుకు? ఏవో తెలుసో తెలియకో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో నా పిల్లలు, దేవుడు వారిని క్షమించాలని ఏమండి ప్రతిరోజు బలిచ్చేవాడు, దేవుడికి బలులు ఇచ్చేవాడు, దేవుని వేడుకునేవాడు. ఎంత మంచివాడు చూడండి యోబు. ఇంత భక్తిగా బ్రతికినటువంటి ఆయన, ఇంత మంచివాడు అనేటువంటి ఆయన కూడా ఒకానొక సందర్భంలో ఒక తప్పు చేశాడు. అందుకే ఆయన చేసినటువంటి తప్పును బట్టి ఎంతగా దేవుణ్ణి పశ్చాత్తాపడుతున్నాడో ఒక్కసారి మనం ఇదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనానికి వెళ్దాం. ఏమండి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏమంటున్నాడు చూడండి, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. ఏ విషయాలు అసహ్యించుకుంటాను అంటే, అసలు నేను భక్తునని చెప్పుకుంటున్నాను కదా, భక్తునని చెప్పుకుంటున్నాను, నేను చెయ్యకూడని తప్పు చేశాను, ఈ విషయంలో నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది అని ఆయన అసహించుకుంటున్నాడట. కొన్ని సందర్భాల్లో కూడా మన విషయాల్లో మనం అలా అనుకుంటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు. అసలు ఈ తప్పు నేను చేసి ఉండకూడదు, అసలు ఈ తప్పు నేను ఎందుకు చేశాను, ఇలా చేయడాన్ని బట్టి అసలు నాకు నేనే నచ్చడం లేదు, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది అని మనల గురించి మనం అనుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి మన జీవితంలో. యోబు కూడా ఆయన్ని చూసి ఆయన అసహించుకుంటున్నాడట. ఇలా ఎందుకు చేశాను నేను, ఇలా ఎందుకు చేశానని. అంతటితో ఆగకుండా ఏమండి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? మొదట ధూళిలో పడిపోతున్నాడట, బూడిదలో పడిపోతున్నాడట. అంటే ధూళిలో పడిపోతున్నాడు, బూడిదలో పడిపోతున్నాడు, అందులో పొర్లుతూ దేవుడికి ఏమన్నా క్షమించమని వేడుకుంటున్నాడట. అందులో పడి దేవునికి క్షమించమని వేడుకుంటున్నాడు. అంత పెద్ద తప్పు చేశాడు, ధూళిలో పడిపోయి బూడిదలో దొర్లుతూ ఆ క్షమాపణలు అడిగేంత పెద్ద తప్పు చేసి ఉంటాడా? ఏం తప్పు చేసి ఉంటాడు అసలు? ఇంత పశ్చాత్తాపడుతున్నాడంటే అని మనకు తెలుసుకోవాలనిపిస్తుంది కదా. అది తెలియాలంటే మనం 3వ వచనానికి వెళ్దాం. ఇది అధ్యాయం 3వ వచనం చూడండి.
ఆయన ఏం తప్పు చేశాడు అక్కడ కనబడుతూ ఉంటుంది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు, అలాగున వివేచన లేనివాడనైనను నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని అంతే. నేను చేసిన తప్పేంటో తెలుసా? నా బుద్ధికి మించి నేను ఆలోచించకూడనటువంటి విషయాలు ఆలోచించి మాట్లాడి తప్పు చేశాను. ఏమండి? ఆలోచనలో అలాగే మాటల్లో మాత్రమే తప్పు చేశాడు. ఎవరు? యోబు. బుద్ధికి మించి ఆలోచించి మాట్లాడినటువంటి దాన్ని బట్టే ధూళిలో పడిపోయి బూడిదలో పడిపోయి పొర్లుతూ దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడంటే మనం చేసే తప్పులకు మనం ఏ స్థాయిలో దేవుని క్షమించమని అడగాలి ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని చేస్తున్నాం చెప్పండి? మాటల్లో చేస్తున్నాము, చేతల్లో చేస్తున్నాము, ఎన్ని రకాల తప్పులు మనం చేస్తున్నప్పటికి కూడా మనలో చలనం అనేది లేదనంటే ఒకవేళ మన మనస్సాక్షి సరిగా పనిచేయడం లేదని అనుమానం వస్తూ ఉంటుంది. ఏమండి? మన భక్తి సరిగా లేదేమో అని అనుమానం వస్తుంటుంది. ఏమండి? భక్తిగా బ్రతికే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? వారిలో ఒకవేళ చిన్న లోపం ఉన్నా, బలహీనత ఉన్నా, సమస్య ఉన్నా, లేదంటే తప్పు చేసినా కానండి దాని విషయంలో నిద్రపోరండి. చాలా బాధపడిపోతుంటారు, చాలా ఆవేదన చెందుతారు. ఎందుకు ఇంతగా నేను దేవుడి ఎదుట యథార్థంగా బ్రతుకుతున్నాను కదా, ఈ చిన్న విషయాలు ఎందుకు నేను దేవుడి దగ్గర చెడవ్వాలి, అసలు ఇది చేసి ఉండకపోతే బాగుండు అని చాలా తపన పడిపోతుంటారు, మదన పడిపోతుంటారు. దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటూ ఉంటారండి. ఎప్పుడు? అన్ని విషయాల భక్తిగా బ్రతుకుతున్నప్పుడు చిన్న దాంట్లో పొరపాటు చేస్తే అంత వేదన. యోబు ఎందుకు ఇంత బాధపడుతున్నాడంటే ఈ ఒక్కటి నేను చేసి ఉండకపోతే బాగుండేది. అంటే మనం కూడా అలా ఉన్నామంటే మనం చాలా వరకు బాగున్నట్టే. అలా లేవు అంటే కొంచెం మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏమండి? ఏమి చూడండి, ఆయన బుద్ధికి మించి ఆలోచన చేసి మాట్లాడినందుకే ఇంతగా దేవుడి ఎదుట పశ్చాత్తాపడుతున్నప్పుడు మన జీవితంలో జరుగుతున్న వాటి కొరకు మనం ఎంత వేడుకోవాలి దేవుణ్ణి క్షమించమని. ఏమండి? దేవుని వేడుకోవాలండి, దేవుని క్షమించమని అడగాలి, దేవుడి ఎదుట పశ్చాత్తాపడాలి. ఎవరైతే దేవుడి ఎదుట చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడతారో వారే దేవుడికి ఇష్టమైన వారుగా ఉంటారు. అది వారే దేవుడికి ఇష్టలు. ఇంకో విషయం చెప్పంటారా? ఎవరైతే చేసిన తప్పుని ఒప్పుకుంటారో వారి జీవితంలో ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్పాడంటే. చూస్తారా ఒకసారి ఏం జరుగుతుందో? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు భక్తుడైనటువంటి సొలొమోను గారు? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏమండి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే చేసిన తప్పుని లోపటే పెట్టుకునేవాడు, సమర్థించుకునేవాడు, దాన్ని నిజమని చెప్పి నిరూపించుకోవడానికి ప్రయత్నించేసేవాడు ఎప్పటికీ తన జీవితంలో వర్ధిల్లే అవకాశమే లేదు. అలా కాకుండా ఎవరైతే దానిని ఒప్పుకుంటారో విడిచిపెడతారో వారు దేవుని చేత కనికరం పొందుకుంటారు. కనికరం అంటే ఏమండి? కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు చేసే సహాయాన్ని పొందుకుంటారండి. దేవుడు తోడుంటాడు, దేవుడి చేటువంటి ఆశీర్వాదం పొందుకుంటారండి. ఎప్పుడు? అతిక్రమమును దాచిపెట్టినప్పుడు కాదు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని మరలా చేయకుండా తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు. అంటే దేవుని కనికరం మనకు రావాలి అంటే మనం ఎలా ఉండాలన్నప్పుడు అతిక్రమములను దాచిపెట్టుకునే వారంగా ఉండకూడదు, అతిక్రమములు ఒప్పుకునే వారంగా ఉండాలి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి, మరలా అది చేయకుండా మన జీవితాన్ని కొనసాగించే వారంగా మనం ఉండాలి. అలా ఉంటే మనం ఏం అవుతాం? కనికరం పొందుకుంటాం. అని కనికరం చాలా గొప్పది అన్నప్పుడు చాలా గొప్పదండి. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడినటువంటి ధన్యతల్లో కనికరాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చూస్తారా ఒకసారి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు అక్కడ ప్రభు వారు కూడా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇదిగో మీరు కనికరం మీరు పొందుకుంటారు. ఎప్పుడు కనికరం కలిగి ఉండాలి. కనికరం కలిగి ఉండాలన్న దానికి కూడా ఎంత మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు చాలా ప్రాధాన్యత ప్రభు కూడా. ఏమండి? దేవుని కనికరం మనం పొందుకోవాలి అంటే మన అతిక్రమములను మనం దాచిపెట్టుకోకూడదు, విడిచిపెట్టాలి. దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మన జీవితంలో అలా ఉంటామో
అప్పుడు మనల్ని చూసి ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె. ఎందుకు? తను చేసినటువంటి తప్పు విషయంలో నా ఎదుట పశ్చాత్తాపడింది, చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టింది, విడిచిపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? నా కుమార్తెకి సహాయం చేయాలి, నా కుమారుడికి తోడుగా ఉండాలి అని దేవుడు అనుకుంటాడు, ఇష్టపడతాడు. ఏమండి, దేవుడి చేత ఎవరైతే ఇష్టలుగా ఎంచబడతారో, ఎవరైతే దేవుడి చేత ఇష్టాన్ని పొందుకుంటారో అలాంటి వారే పరలోకానికి కూడా వెళ్తారు. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడికి నచ్చాలి, దేవుడు మనల్ని ఇష్టపడాలి. అలా ఆయన మనల్ని ఇష్టపడాలంటే మన జీవితంలో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటన్నప్పుడు చేసిన తప్పుని యథార్థంగా ఒప్పుకోవడం, అదే పశ్చాత్తాపడ్డం. మన పాఠం ఏంటన్నప్పుడు పశ్చాత్తాపమే పరమాత్మునికి ఇష్టం అన్నప్పుడు. ఇష్టం ఎందుకు? అలా మనం ఒప్పుకుంటే మనం మంచిగా బ్రతుకుతాం, మంచిగా బ్రతికినప్పుడు ఆయనకి ఇష్టం అవుతాం, ఆయనకి ఇష్టమైతే ఆయన పరలోకానికి మనం వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, తప్పు చేయని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి. అందరం ఏదో ఒక విషయంలో తప్పులు చేసిన వాళ్ళు. కానీ ఆ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకోవడం గొప్ప విషయం, దాన్ని విడిచిపెట్టడం గొప్ప విషయం, మన జీవితాన్ని మార్చుకోవడం గొప్ప విషయం. అలాగాని మనం ఉండగలిగితే మనం దేవుడికి ఇష్టలంగా మారతాం. అలా దేవుడికి ఇష్టలుగా మారామంటే దేవుడిన పరలోకానికి మనం చేరుకుంటాం. మనం అందరం కూడా ఈ మంచి లక్షణాన్ని అలవాటు చేసుకొని మన జీవితంలో చేస్తున్న తప్పుల్ని దేవుడి ఎదుట ఒప్పుకొని దేవుడికి నచ్చేవారంగా మనం అందరం ఉండి ఆ దేవుడిని సంతోషపెట్టి ఆ దేవుడిని మహాలోకానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, పశ్చాత్తాపమే పరమందున్నటువంటి మీకు ఇష్టమా అనే అంశంలో తండ్రి, ముఖ్యంగా ప్రారంభ కాలం నుండి ఎవరెవరైతే నాయన చేసిన తప్పుని ఒప్పుకోకుండా సమర్థించుకున్నారో వారిని మీ పిల్లల ముందు పెట్టాను. అందులో అవ్వ, ఆదాములు, కయ్యను, సౌలు, వారు చేసినటువంటి నాయన ఆ తప్పును బట్టి వారు ఏం కోల్పోయారో కూడా నాయన మేము విన్నాము. వారిలా మేము ఉండకుండా ఉండడానికి సహాయం చేయండి. అలాగే చేసిన తప్పును ఒప్పుకొని తండ్రి దాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తుల్లో కూడా నండి తండ్రి, దావీదు గారిని ప్రాముఖ్యంగా మేము చూసాం. ఆయన తప్పు చేశాడు, చేసిన తప్పు విషయంలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, మీ పాదాల చెంత తండ్రి మొర పెట్టుకున్నాడు. కనుక ఆయన మొరను మీరు విన్నారు, క్షమించారు. ఆయనకున్న అధికారాన్ని తీసివేయలేదు, ప్రాణాన్ని తీసివేయలేదు. అంటే చేసిన తప్పును ఒప్పుకుంటే తండ్రి ఖచ్చితంగా మీరు కాపాడతారు, నిలబెడతారని దావీదు జీవితాన్ని బట్టి నేర్చుకున్నాం. అలాగే మీ చేత నాయన ఉన్నతమైన గొప్ప లక్షణాలు నాయన ఉన్నవి వ్యక్తి అని సాక్ష్యం పొందుకున్నటువంటి యోబు గారి జీవితాన్ని కూడా మేము చూసాం. అంత గొప్పవాడైనటువంటి ఆయన కూడా మాట విషయంలో తండ్రి తప్పు చేశానన్నాడు, ఆలోచన విషయంలో తప్పు చేశానన్నాడు. చిన్నదే అయినప్పటికీ కూడా దాని విషయంలో ఎంత పశ్చాత్తాపడ్డాడో మేము చూసాం. మేమందరం కూడా నాయన చిన్నది పెద్దది అనే ఆలోచన కాకుండా మా జీవితాల్లో నాయన జరిగే తప్పుల విషయంలో నాయన ఎప్పుడు మీ దగ్గర పశ్చాత్తాపడుతూ మా జీవితాన్ని కొనసాగిస్తూ మీ చేత నాయన హెచ్చింపబడి ఈ భూమి మీద మీకు ఇష్టలంగా జీవించి తండ్రి మీరున్న పరమునకు చేరుటకు అటు ధన్యతను మా జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సంఘానికి కాపరిగా ఉంటూ తండ్రి రాత్రనక పగలనక మీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ అనేక మందిని తండ్రి మీ సత్యవాక్యాలు నడిపిస్తున్నటువంటి నేను జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచయ నిమిత్తం నాయన ప్రాంతాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ఎంతోమందికి నాయన మీ సువార్త అందించాలని ఆహార నిశ్చలు నాయన అలుపెరుగా కష్టపడుతున్నా. అన్నయ్యకు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి. ప్రస్తుత పరిస్థితులు నాయన రోజు రోజుకి భయంకరంగా మారిపోతున్న ఈ సమయంలో సేవకుడైన వాడు బయట తిరిగి తండ్రి ధైర్యంగా మీ పరిచర్య చేయుటకు భయపడే పరిస్థితులు అయినప్పటికీ కూడా నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుకకి తిరిగి చూడకూడదు అన్నట్లుగా మీ పని చేత పట్టిన వారంగా తండ్రి బ్రతికినా మీ కొరకే, చావైనా మీ కొరకే అన్న బలమైన నిర్ణయంతో నాయన మీ సేవలో ముందుకు వెళుతున్నటువంటి మమ్ములను, మీ సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మానసిక ధైర్యాన్ని అనుగ్రహించి కాపాడండి.
అన్నయ్య నాయన విదేశాలకు వెళ్ళున్నారు, ఆ ప్రాంతంలో జరగని అన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉండండి, అన్ని విజయవంతంగా జరుగునట్లు ఆ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలకు తండ్రి కావలసినమైనటువంటి విలువైన సంగతులను అన్నయ్య గారి ద్వారా వారికి తెలియచేయమని, క్షేమంగా నాయన ఆ పర్యటన ముగించుకొని తిరిగి మా మధ్యలోనికి వచ్చి వారి నోట మేమందరం ఇలాంటి సంగతులు నేర్చుకునే అట్టి అవకాశాన్ని అనుగ్రహించమని, మంచి ఆయుష్ ఆరోగ్యంతో నాయన అన్ని నింపుమని, జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.